నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మత్స్యకారులను పరామర్శించడానికి వచ్చిన పదులు వదిలేసి వేరే పని చేశారు. అదేంటో ఒకసారి చూద్దాం. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన స్క్రిప్ట్లో అలా ఉన్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవమా విష ప్రచారమా అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎఫ్ఐఆర్, సిదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్ కేసులో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 239/2026 ఆఫ్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం జిల్లా. ఈ ఎఫ్ఐఆర్లో ఏముందంటే చూడండి, సెక్షన్ 106 BNS. ఈ 106 BNS ఏంటి? కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్, అంటే నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు సెక్షన్ 106 BNS పెడతారు. కానీ ఇక్కడ ఈ సెక్షన్ పెట్టింది సిదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ మీద కాదు, సిద్ధార్థ త్యాగి అనేటటువంటి మరొక యువకుడి మీద. ఎందుకు? సిదిరి అప్పలరాజు గారి కుమారుడు యాక్సిడెంట్ చేయగానే అతను తప్పించి ఈ సిద్ధార్థ త్యాగి అనేటటువంటి వ్యక్తిని ఈ ఎఫ్ఐఆర్లో ఈ పోలీస్ స్టేషన్కి పంపించి నేనే యాక్సిడెంట్ చేశానని అతను చెప్పించారు. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ కట్టారు. 106 BNS సెక్షన్ అప్లికబుల్ అయ్యింది. కానీ సిదిరి అప్పలరాజు గారి భాగవతం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి సాక్ష్యాలతో బయటపడిన తర్వాత ఇక పోలీసులు కేసును ఆల్టర్ చేశారు. ఏం ఆల్టర్ చేశారు ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, 106 BNS నుండి 105, 61(2), 238, 240, 242, 249 రెడ్ విత్ 49 BNS. ఈ సెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయో మనం ఒకసారి చాట్ జీపీటీని అడిగి చూద్దాం. సెక్షన్ 105 BNS ఏం చెప్తా ఉందంటే, తన చర్య వల్ల తప్పకుండా మరణం సంభవిస్తుందని తెలిసి మరొక వ్యక్తి మరణానికి కారణమైతే అది 105 BNSగా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ అతన్ని గుద్దిన తర్వాత అతను చనిపోతాడని తెలిసి కూడా అక్కడ వదిలేసి పెట్టి వెళ్ళిపోయినటువంటి సెక్షన్ 105. ఆ తర్వాత సెక్షన్ 61(2) అంటే ఏంటంటే ఒకళ్ళకంటే ఎక్కువ మంది, 2 లేదా 3. ఇక్కడ 3 ఎవరెవరు? సిదిరి అప్పలరాజు గారి కుమారుడు అండ్ ఆల్సో సిద్ధార్థ త్యాగి, 3 ఈ కేసుకు సంబంధించింది ఉంది కాబట్టి వారి మీద సెక్షన్ 61(2) పెట్టారు. ఆ తర్వాత సెక్షన్ 238 ఏం చెప్తా ఉందో ఒకసారి మనం చూద్దాం. నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం లేదా నేరస్తుడిని శిక్ష నుండి తప్పించేందుకు సహాయం చేయడం. ఇక్కడ సిదిరి అప్పలరాజు గారు ఏం చేశారు? వారి కుమారుడు యాక్సిడెంట్ చేశాడని తెలిసి ఆ సాక్ష్యాలను తారుమారు చేసేసి మరొక యువకుడిని ఇతని కుమారుడి ప్లేస్లోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయించారు. అంటే ఇక్కడ సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి అరవ్ వర్మని తప్పించి మరొక యువకుడిని పెట్టినందుకు కాను ఈ సెక్షన్ 238 అప్లికబుల్ అవుతుంది అనేది చట్టం చెప్తున్నటువంటి మాట. సెక్షన్ 240 BNS ఏం చెప్తా ఉందంటే, నేరానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం. అంటే ఇక్కడ సిదిరి అప్పలరాజు గారి కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఆయన ప్లేస్లో సిద్ధార్థ త్యాగి అనేటటువంటి యువకుడు యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని సెక్షన్ 240 అంటాం. ఆ తర్వాత సెక్షన్ 242 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఎవరైనా మరో వ్యక్తిగా నటించి కోర్టు కేసులో లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్లో తప్పుడు ప్రకటన ఇవ్వడం, అంగీకారం చేయడం లాంటివి సెక్షన్ 242 కిందకు వస్తాయని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. ఇక్కడ అరవ్ వర్మ ప్లేస్లో సిద్ధార్థ త్యాగి వచ్చాడు. సో సిద్ధార్థ త్యాగి అనేటటువంటి వ్యక్తి అరవ్ వర్మ ప్లేస్లో వచ్చాడు కాబట్టి ఇక్కడ సెక్షన్ 242 అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 249 ఏం చెప్తుందో చూద్దాం. నేరస్తుడికి ఆశ్రయం ఇవ్వడం లేదా దాచిపెట్టడం, ఆ వ్యక్తి నేరస్తులను తెలిసి లేదా తెలిసే పరిస్థితుల్లో కూడా అతడిని చట్టపరమైన శిక్ష నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ఉంటే సెక్షన్ 249 ఏదైతే సిదిరి అప్పలరాజు గారు ఈ పని చేశారో అతను కుమారుడిని తప్పించాలని ప్రయత్నించారో దానికి సెక్షన్ 249 అప్లికబుల్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే 18 ఏళ్ల సిదిరి అప్పలరాజు గారి కుమారుడిపై ఏకంగా మర్డర్ కేసులు పెట్టారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మర్డర్ కేసులు పెట్టారా లేదా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కాశీబుగ్గ పోలీసులు ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్కి ఏ కేసులు అయితే అప్లికబుల్ అవుతాయో అవే పెట్టారా అనేది మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత, ఆల్టర్ చేసిన సెక్షన్స్ చూసిన తర్వాత, ఆ సెక్షన్స్ని గూగుల్ చేసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు.